హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో ఈ వీడియోలో మనం KBSE మార్కెట్లో వైరల్ ప్రాజెక్టు గత 1.5 ఇయర్ నుంచి రన్ అవుతుంది. సో రీసెంట్గా దీనికి కొన్ని నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. కొంతమంది ఐడీస్ బ్లాక్ అవ్వడం జరిగింది. సో స్కామ్ సూన్ అనేసి ఒక టాపిక్ అయితే వస్తుంది. ఇది కంపెనీ ఇంకా క్లోజింగ్ దగ్గరలో ఉందనేసి. సో కంపెనీ మీ స్క్రీన్ చూసినట్టయితే ఇతను CEO. సో కంపెనీ యొక్క CEO అతను. సో ఇతను గురించి మాట్లాడుకుంటే CEO గురించి, సో యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ ఇంతకాలం రన్ అవ్వడం చాలా గ్రేట్ థింగ్. ఎందుకంటే కొన్ని మార్కెట్లో అరుదుగా ఉంటాయి అన్నమాట. 1 ఇయర్ 1.5 ఇయర్ రన్ అయ్యే ప్రాజెక్టులు చాలా అరుదు అనమాట. ఒక 100 ప్రాజెక్టులు ఒక 2-3 ప్రాజెక్టులు క్లిక్ అవుతాయి, మిగతా 90% స్కామ్స్ అవుతాయి అనమాట. సో ఆ విధంగా KBSE గ్లోబల్ సో ట్రేడింగ్ సిగ్నల్స్ ఇస్తూ కాపీ ట్రేడింగ్ సిగ్నల్స్ ఇస్తూ 1.5 ఇయర్ నుంచి రన్ అవుతుంది. అయితే ఈ యొక్క ఈ CEO గురించి అయితే బిఫోర్ PC ఎక్స్చేంజ్ అనే ప్రాజెక్ట్ కూడా తేవడం అయితే జరిగింది. ఆ ప్రాజెక్ట్ మేము చేయడం జరిగింది అనమాట. సో అందులో అది 6 మంత్స్ రన్ అయ్యి క్లోజ్ చేశాడనమాట. ఇదే CEO అనమాట. ఓకే, సో మీకు దానికి ప్రూఫ్స్ కావాలన్నా మన దగ్గర ఉన్నాయి. ఓకే, అయితే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు చాలామంది లక్షలు రీసెంట్గా చాలామంది పెడతా ఉన్నారు. సో ఇప్పుడు పెట్టడం చాలా రిస్క్తో కూడుకున్నది. ఎందుకంటే స్టార్టప్లో ఉండాలి. ఏదైనా నాన్ వర్కింగ్ ప్రాజెక్ట్ అన్నది ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి బెనిఫిట్స్ అయితే తీసుకుంటారు. సో ఈ ప్రాజెక్ట్ ఇంతకాలం రన్ అవ్వడం కూడా గ్రేట్ థింగ్. యాక్చువల్లీ నేను 10 నెలలు అనుకున్నాను, బట్ ఏంటంటే ఇది ఇంచుమించు 1.5 ఇయర్ అయితే అయింది. సో ఇప్పటికి కూడా లీడర్స్ అయితే గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు, ఇది 4 ఏళ్ళు ఉంటుంది, 5 ఏళ్ళు ఉంటుందని. సో ఏ ప్రాజెక్ట్ కూడా ఎవరు ఇంతకాలం ఉంటుందని చెప్పలేరు. సో ఏది ఇప్పుడు లెగిసిపోతుంది అన్నది ఎవరు గెస్ చేయలేరు. ఓకే, సో అది రన్ అయ్యేంత కాలం తీసుకోవాలి. అయితే ఇప్పుడు ఏంటంటే KBSEలో ఇప్పుడు జాయిన్ అవ్వడం అనేది రిస్క్తో కూడుకున్నది. ఎందుకంటే ఇందులో నాకు తెలిసిన లీడరే రీసెంట్గా జస్ట్ అది నిన్ననే చెప్పాడు అనమాట. ఎందుకు KBSE ప్రమోట్ చేయట్లేదు ఏంటి అనేసి అడగడంతో ఆయన ఆల్రెడీ నాది ఐడి బ్లాక్ చేశారని చెప్పడం జరిగింది. ఎందుకు ఏంటి అనేసరికి ఇంతకుముందు కూడా ఒక ఇద్దరు చెప్పారు అలా ఐడీలు బ్లాక్ అయినాయి అని, బట్ నేను అంతగా చేయలేదు. బట్ ఇప్పుడు ఎందుకు ఈ వీడియో చేస్తున్నామంటే చాలామంది KBSE బాగా వైరల్ అవుతుంది. పల్లెటూరుల్లో చాలా ఏరియాల్లో ఇది డైరెక్ట్గా పోలీసుల వరకు కూడా ఈ విషయం వెళ్ళడం, దీన్ని ప్రమోషన్ విషయంలో దీని ఐడీల విషయంలో కొంచెం గడబడ అయితే బాగా జరుగుతుంది ఆంధ్రాలో. సో ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఇది క్లోజింగ్ స్టేజ్కి వచ్చిందని అనుకోవాలి. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఒక వీడియో కూడా చేశాను. సో ఆల్మోస్ట్ క్లోజింగ్ స్టేజ్కి వస్తుందనేసి అనుకోవచ్చు. మ్యాక్సిమం ఈ 2-3 మంత్స్లో ఏమైనా జరగవచ్చు. సో ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు కేర్ఫుల్గా ఉండండి. ఇంకోటి ఏంటంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళైనా 1 or 2 విత్డ్రాస్ ఇచ్చినాక మీరు టీమ్ చేయకపోతే, మీరు కొత్త వ్యక్తులను జాయిన్ చేయకపోతే వాళ్ళు ఐడీస్ సిగ్నల్స్ ఇవ్వడం అన్నది విత్డ్రాల్ అన్నది ఆపుతున్నారని ఒక టాక్ అయితే ఉంది. సో అది ఆల్రెడీ నిన్న ఆయన అలా ఐడి ఓపెన్ అవ్వట్లేదు కదా, ఆ లీడర్ నాకు చెప్పడం జరిగింది. సో అందుకోసమే హెచ్చరిస్తున్నాము. సో ఎవరైతే పెద్ద ఇన్వెస్ట్లు చేస్తారో అది మీరు చూసుకోండి. సో మీ యొక్క ఎప్పటికప్పుడు విత్డ్రాల్ చేసేసుకోండి. కొత్త జాయినింగ్స్ అనేది చేయాలా లేదా అది మీ చాయిస్. ఎందుకంటే ఏ ప్రాజెక్టు చేయాలో వద్దా అన్నది నేను చెప్పడం కాదు. బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే KBSE గ్లోబల్కి వచ్చిన రూమర్స్ ఏం కాదు, అది రియల్. సో ఐడి బ్లాక్ చేయడం అన్నది ఆయన యాక్చువల్ ప్రమోషన్ చేసేవాడు, ప్రమోషన్ కూడా ఆపేశాడు అంటే సో ఆయనకి అడగడం వల్ల జరిగింది. సో ఈ PC ఎక్స్చేంజ్ అన్నది ఆల్రెడీ చెప్పాను కదా, ఈ CEO ఆల్రెడీ 2-3 కంపెనీలు అంతకు బిఫోర్ ఈ 1.5 ఇయర్ బిఫోర్ ఆయన 2-3 కంపెనీలు చేశాడు. దాని తర్వాత PC ఎక్స్చేంజ్ బై లక్ ఛాన్స్ ఇది 1 ఇయర్ వరకు రన్ అవుద్దేమో అనుకున్నాం. బట్ ఏంటంటే కంప్లీట్లీ ఇది 1.5 ఇయర్ అయింది. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ December 10 లేదంటే ఈ 2-3 మంత్స్లో ఏదైనా క్లోజ్ చేసేదానికైతే కంపెనీ అనుకుంటున్నాను. సో అది చూసుకోండి. ఎవరైతే పెట్టుబడులు పెట్టారో మీ కింద ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా విత్డ్రాలు, లేదంటే మీ ఐడీలు ఏమైనా బ్లాక్ అయినా కింద కామెంట్ అయితే చేయండి. మీకు ఏం ప్రాబ్లం, ఎందుకంటే పెద్ద లీడర్లు బాగా సంపాదించుకున్న వాళ్ళు ప్రాబ్లం ఏమీ లేదంటారు. కాదు కొంతమంది ఐడీస్ అయితే బ్లాక్ అయినాయి అన్నది నిజం. సో అలా అవసరమైతే వాళ్ళ ఐడి కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను, మీరే కనుక్కోండి. ఎందుకంటే రూమర్స్ ఏం కాదు. ఎందుకంటే వేరే ప్రాజెక్ట్ చేయాలని నేను ఫేక్ అనేది అంటే అబద్ధాలు చెప్తున్నానని కొంతమంది అనుకుంటారు. ఎందుకంటే మీరు చేసే కంపెనీలు మేము చేయాలి కాబట్టి ఈ కంపెనీ మీద బ్యాడ్ ఒపీనియన్ తీసుకొస్తారు అట్లని కాదని. ఏదైనా స్టార్టప్లో ఉండాలి, ఎండింగ్లోకి వచ్చేసరికి లాస్ అన్నదే ఉంటుంది. సో కొత్త ఇన్వెస్టర్లు బీ కేర్ఫుల్. ఎందుకంటే మీరు జాయిన్ అయినాక మీరు టీం వర్క్ చేయకపోతే ఐడీస్ అన్నది ఇవ్వట్లేదు. ఓకే, సో KBSE అన్నది జాయిన్ అయినప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోండి. థ్యాంక్ యూ.